సో మీ యొక్క సస్పెన్షన్ కూడా అనేక కారణాలు ఉండొచ్చు. సో ఇప్పటికీ బహుశా వైసీపీ శ్రేణుల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పేసి చాలా మంది నాయకుల్లో ఒక రకమైన చర్చ నడుస్తున్న పరిస్థితి. సడన్ గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు సార్? నాకు కూడా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీలో ఉన్నాను. 2010 నుంచి కూడా చాలా కష్టపడి పనిచేసాం. సమైక్యాంధ్ర ఉద్యమాల్ని మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా కష్టపడి పనిచేసాం. అన్ని ప్రతిరోజు కూడా అదొక నా ఇంటి పనుల కష్టపడి పార్టీ కోసం చేసాం. అలాగే అంతకుముందు కూడా నేను రాజశేఖర రెడ్డి గారి అనుచరగణంలో ఉండేవాడిని. వారి ద్వారానే మా శ్రీకాకుళం జిల్లాకు నేను పరిచయం అయ్యాను. విద్యార్థి రాజకీయాల నుంచి కూడా సార్తో టచ్లో ఉండేవాడిని. వారు నన్ను 2004లో టికెట్ ఇవ్వటమే కాకుండా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేశారు. అయితే ఇప్పటికీ అప్పటికీ ఆనాడు తండ్రి ఈనాడు కుమారుడు, ఆనాడు కూడా నేను సస్పెండ్ అయ్యాను. 2007లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వాలని నేను పట్టుపట్టాను. కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ పట్టుపట్టాను, కానీ ఆ వ్యక్తికి ఇవ్వకుండా మరో వ్యక్తికి ఇచ్చారు. ఆ కారణం వల్ల ఈ వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది కొన్ని లోకల్ పరిస్థితులను బట్టి. దాన్ని ఆసరాగా తీసుకుని నన్ను సస్పెండ్ చేయించారు అప్పటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్. సో అప్పుడు నేను పాదయాత్ర చేశాను. పెద్ద పాదయాత్ర చేసి కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో కూడా ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజుల పాటు మండు టెండర్లో బాగా చేశాను. గ్రాండ్ సక్సెస్. అదొక కూడా రాజీనామా చేశాను. అలా చేసిన నాకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, ఆల్మోస్ట్ 17 years తర్వాత మళ్ళీ సస్పెన్షన్. నాకు కారణం కనిపిస్తుంది ఏంటంటే రీజన్స్ ఏమీ లేవు. ఒకటి వ్యక్తిగత కారణాలు నాకున్నాయి. ఎస్, నేను కాదనట్లా. వ్యక్తిగత కారణాలు నేనేం దాచుకుని తిరగలా. అందరి ప్రజలకి క్లియర్గా నేను చెప్పాను ఇది జరిగింది, నా కుటుంబంలో జరిగిన విషయం. గత 6 నెలలుగా 8 నెలలుగా చెబుతూనే ఉన్నాను. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఇప్పుడిప్పుడే పొజిషన్లోకి వచ్చాం. అన్ని సర్దుమణుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాపార రంగం టెక్స్టైల్స్లో కూడా అడుగు పెట్టాను. అవి ఒకవైపు చేస్తూ రాజకీయాలను కూడా మరోవైపు గ్రాండ్గా తీసుకెళ్తూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ సస్పెన్షన్ అన్నది నాకు ఆశ్చర్యకరమే. మీరు అడిగిన ప్రశ్నకి దానికి కారణం నాకు ఒకటే కనబడుతుంది. ఆనాడు ఎవరైతే 2007లో రాజశేఖర రెడ్డి గారి వద్ద నన్ను సస్పెండ్ చేయించారో ఆ వ్యక్తులు ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నారు. సేమ్ టీం, సేమ్ ఓల్డ్ టీం. ఆ ఓల్డ్ టీం ఏదైతే శ్రీకాకుళంలో ఇప్పుడు కృష్ణదాస్ కానీ ప్రసాద్ కానీ వాళ్ళకి సపోర్ట్గా పాతపట్నం నుంచి రెడ్డి శాంతి లేక అప్పలరాజు, మరి ఈ 4 కాకుండా మరి బొత్స గారు, వీళ్ళందరూ కలిపి చేసినటువంటి, అందుకే నేను అన్నాను మొదటి రోజు రాజకీయ క్రీనీడలకు బలయ్యాను అని అన్నంత అర్థం అదే. 2007లో ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు 25వ సంవత్సరంలో చేశారు. ఇది సరే, దీన్ని ఫేస్ చేద్దాం. ఇదేమీ నాకు అనుభవం లేనటువంటి విషయం కాదు, నాకైతే తెలియదు. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు అన్నారు. ఆ ఫిర్యాదు ఏంటో ఒక్కటి నాకు చెప్పుంటే బాగుంది. అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా, ఏ అధికార దుర్వినియోగం చేశాను, ఏం చేశాను ప్రూవ్ చేయాలంటే అధికార పార్టీకి అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ మీద నేను విరుచుకుపడ్డాను. ఇప్పుడు సొంత పార్టీకి కూడా అవకాశం ఉంది. ఇదే రైట్ టైం నా మీద ప్రూవ్ చేయాలంటే. కనీసం ఆ ఫిర్యాదులు ఏంటి, ఇదిగో నీ మీద ఫిర్యాదు అంటుంది, నా వ్యక్తిగత కారణం తప్ప ఇంకేదైనా ఫిర్యాదులు నా మీద ఉన్నాయా? దయచేసి ఆ ఫిర్యాదులు కూడా నాకు ఇచ్చుంటే బాగున్నాను. అవి ఇవ్వలేదు, చెప్పలేదు, నోటీస్ లేదు, ఏమీ లేదు, సస్పెండ్ చేశారు.